ఓకే. సో, ఇక్కడ స్టార్ట్ మెనూలో మీకు ఆ అప్లికేషన్ నేమ్ ఏదైతే ఉందో, ఆ నేము కరెక్ట్‌గా మీకు తెలవదు అనుకున్నప్పుడు స్టార్ట్ మెనూలో డైరెక్ట్‌గా టైప్ చేసేసేయండి. ఇది బెటర్ మెథడ్ అవుతుంది. విండోస్ ద్వారా కావాల్సిన ఫైల్‌లోకెళ్ళి ఆ యాప్ నేమ్ కరెక్ట్‌గా తెలిసినట్లయితే గనక అప్పుడు మాత్రమే రన్ బాక్స్‌లోంచి మీరు కరెక్ట్‌గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలరు. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈ పవర్ ఆఫ్, రీస్టార్ట్, యూజర్ చేంజ్ ఇట్లా ఆప్షన్స్ గురించి చూద్దాం. చూడండి ఇక్కడ పవర్ ఆఫ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూడండి. ఒకటి షట్ డౌన్, రీస్టార్ట్, స్లీప్, సైన్ ఇన్ ఆప్షన్స్. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ షట్ డౌన్ అంటే ఏంటి? ఇప్పుడు సిస్టమ్ ఏదైతే ఉందో మీరు డైరెక్ట్‌గా ఎప్పుడు కూడా డైరెక్ట్ ఆఫ్ చేయకండి. డైరెక్ట్ ఆఫ్ అంటే ఏంటి నేను చెప్పేది స్విచ్ బోర్డ్ మీద ఉన్న స్విచ్ బటన్ క్లిక్ చేసినట్లయితే గనక అసలు సిస్టము పూర్తిగా హార్డ్ డిస్క్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటది. ఇప్పుడు ఇదివరకు మనం విండోస్ బూటింగ్ క్లాసెస్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం గదా! విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ బూటింగ్ టైమ్ అంటే ఏంటి? బూటింగ్ ఎందుకు తీసుకుంటుంది అని చెప్పుకున్నప్పుడు హార్డ్ డిస్క్ గురించి చెప్పుకున్నాం గదా! ఈ హార్డ్ డిస్క్ చూడండి దీని వర్కింగ్ సిస్టమ్ ఎలా ఉంటదంటే ఇది ఇవన్నీ కూడా ఇక్కడ డిస్‌ప్లే అవుతున్నాయి చూసారా? సీడీస్ టైప్‌లో వీటిలన్నిటిని కూడా ప్లాటర్స్ అంటాం. ఇది హెడ్ అంటాం. ఈ హార్డ్ డిస్క్‌లో మనం ఏదైనా ఫైల్‌ని సేవ్ చేసినా, ఫైల్‌ని ఏదన్నా ఓపెన్ చేయాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ చేస్తున్నాం. అప్పటిదాకా డేటా ఎక్కడ ఉంటది? ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫైల్‌లో ఏదో మ్యాటర్ ఇక్కడ టైప్ చేసుకుంటున్నాం. దీన్ని సడెన్‌గా ఇప్పుడు పవర్ ఆఫ్ అయిందనుకోండి. ఈ డేటా ఉంటుందా? ఉండదు కదా! మరి ఇప్పటిదాకా ఈ డేటా ఎక్కడ ఉంటుంది? దాన్ని ఏం చేయమని చెప్తాం? సేవ్ చేయమంటాం. సేవ్ చేయమన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో నేను అడ్రస్ టైప్ చేశాను. కేఎన్ఎల్ఎస్ కంప్యూటర్స్, మెయిన్ రోడ్, చింతలపూడి సంథింగ్ ఏదో టైప్ చేసుకున్నాం. సో, ఇప్పుడు పొరపాటున గనక నేను పవర్ ఆఫ్ అయింది. మన సిస్టమ్‌కి యూపీఎస్ లేదు. యూపీఎస్ అంటే ఏంటి? అన్‌ఇంటరప్టెడ్ పవర్ సప్లై. జనరల్‌గా మీకు 2 పదాలు వింటా ఉంటారు. ఇన్వర్టర్ ఒకటి, యూపీఎస్ ఒకటి. ఇన్వర్టర్ అంటే ఏంటంటే తెలిసిందే కదా! మీకు కరెంట్ పొంగుతుంటే అది ఛార్జింగ్ బ్యాటరీస్ ఛార్జ్ అయ్యి ఉంటాయి. వాటిని కరెంట్ పోయినప్పటికి కూడా ఛార్జ్ అయిన బ్యాటరీ నుంచి పవర్ కన్జంప్షన్ వస్తా ఉంటది. అయితే ఇన్వర్టర్‌కి, యూపీఎస్‌కి డిఫరెన్స్ ఏంటి? యూపీఎస్ అంటే ఏమవుతుందంటే ఇన్వర్టర్ అంటే ఏమవుతుందంటే కరెంట్ పోయినప్పుడు మాత్రమే ఇది ఆన్ అవుతుంది. వేరేస్ యూపీఎస్ అంటే అలా కాదు. ఎప్పుడైనా కూడా డైరెక్ట్‌గా మీటర్స్ నుంచి పవరు డైరెక్ట్‌గా సప్లై నుంచి రాకుండా బ్యాటరీకి వచ్చిన తర్వాత ఆ బ్యాటరీ నుంచి ఇది ఇస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్వర్టర్‌కి, యూపీఎస్‌కి డిఫరెన్స్ ఏంటంటే కరెంట్ పోయి వచ్చిందనుకోండి. మీ సిస్టమ్‌కి యూపీఎస్ కాకుండా ఇన్వర్టర్ ఉందనుకోండి. సిస్టమ్ రీస్టార్ట్ అయిపోతుంది. అంటే నానో సెకండ్ పడుతుంది. ఎప్పుడైతే పవర్ ఆఫ్ అయిందో, ఈ పవర్ ఆఫ్ అయిన తర్వాత కరెంట్ పోయింది అని అది ఐడెంటిఫై చేసి సెన్సారు అప్పుడు ఇన్వర్టర్‌ని ఆన్ చేస్తుంది. సో, ఆ సెకన్ అయినప్పటికి కూడా నానో సెకన్ అయినప్పటికి కూడా ఏ ఫ్యానో, లైటో అనుకోండి నో ప్రాబ్లమ్. వేరేజ్ అలా కాదు కదా! సిస్టమ్ వచ్చేప్పటికి ఒక సెకన్ పవర్ ఆఫ్ అయినప్పటికి కూడా ఆటోమేటిక్‌గా డేటా పోతుంది కదా! సో, అలాంటి సందర్భంలో మనం యూపీఎస్ సిస్టమ్‌ని వాడతాం. ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్‌గా పవర్ ఏసీ నుంచి తీసుకోకుండా డీసీలోంచి అక్కడి నుంచి మాత్రమే మనకి సప్లై చేస్తుంది. అంటే పవర్ ఛార్జింగ్ అయిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లో బ్యాటరీ ఛార్జ్ అవుతా ఉంటది. బట్ సప్లై మాత్రం ఇది అవుట్‌పుట్ ఇచ్చేది మాత్రం బ్యాటరీ నుంచే ఎళ్తుంది. మెయిన్స్ నుంచి ఎళ్ళదు. సో, ఆటోమేటిక్‌గా మనకి సిస్టమ్ ఆఫ్ అయినప్పటికి కూడా ఎక్కడా కూడా యాస్ ఇట్ నేమ్ ఇంప్లైస్ పేరులోనే ఉంది కదా! అన్‌ఇంటరప్టెడ్ ఎక్కడా కూడా ఇంటరప్షన్ అన్నది ఉండదు. సిస్టమ్ కరెంట్ పోయినప్పటికి కూడా ఆటోమేటిక్‌గా సిస్టము రన్ అవుతానే ఉంటది. ఏమాత్రం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇన్వర్టర్‌లో లాగా ఇది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా ఆగదు. సో, మీ సిస్టమ్‌లో ఇప్పుడు యూపీఎస్ లేదు అనుకుందాం మీ సిస్టమ్‌కి కరెంట్ పోయింది. ఏమవుతుంది? ఇప్పటిదాకా మనం ఇక్కడ టైప్ చేసిన మ్యాటర్ అంతా కూడా పోతుంది కదా! కాబట్టి మనం ఏం చేయాలి? సేవ్ చేయటం అని చెప్తాం. ఇక్కడ సేవ్ చేస్తున్నాం. కేఎన్ఎల్ఎస్ అడ్రస్ అని టైప్ చేసాం. ఓకే. సేవ్ చేయటం అంటే ఏమైంది? ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా! ర్యామ్ అని, ప్రైమరీ మెమరీ. మెమరీలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రైమరీ మెమరీ అని, ఇంకోటి సెకండరీ మెమరీ అని. ప్రైమరీ మెమరీ అంటే ఫాస్ట్‌గా ఉంటది. బట్ ఇది టెంపరరీగా ఉంటది. అదేవిధంగా సెకండరీ మెమరీ అంటే స్లోగా ఉంటది. బట్ ఇది పర్మనెంట్‌గా ఉంటదని చెప్పుకున్నాం కదా!
దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, ప్రైమరీ మెమరీకి ర్యామ్ అని చెప్పాం. ఆ ర్యామ్ ఎలా ఉంటుంది, హార్డ్ డిస్క్ ఎలా ఉంటుంది, ఇదివరకు క్లాసెస్లో చూసాం మనం. సో ఇక్కడ ఎప్పుడు మీరు ఏ మ్యాటర్ టైప్ చేసినా ఫస్ట్ ఎక్కడ స్టోర్ అవుతుందంటే ర్యామ్లో అవుతుంది. ఇప్పుడు మనం సేవ్ చేయడం అంటే ఏంటంటే ఈ ర్యామ్లో ఉన్న మ్యాటర్ని తీసుకెళ్ళి ఈ హార్డ్ డిస్క్లో ఈ ప్లాటర్స్లో ఎక్కడెక్కడ కూర్చోబెడుతుంది. దానికి ఒక లొకేషన్ ఇచ్చి సేమ్ మనకి డోర్ నెంబరు, మన స్ట్రీట్ నేమ్ ఏ విధంగా అయితే ఉంటాయో, ఏదో ఒక మీ హౌస్ అడ్రస్ అంటే ఏం చెప్తాం, పలానా డోర్ నెంబరు 4-22 మెయిన్ రోడ్డు, ఆ లొకేషన్ చింతలపూడి, ఏదో ఎలా అయితే చెప్తాం అదేవిధంగా ఇక్కడ కూడా ఈ సిస్టంలో ప్లాటర్లో ప్రతి దానికి కూడా ఒక మెమరీ లొకేషన్ ఉంటుంది. ఆ మెమరీ లొకేషన్కి ఒక నేమ్ ఉంటుంది. దాంట్లో తీసుకెళ్ళి వాటిని సెక్టార్స్ అంటాం. ఈ సెక్టార్స్లో ఆ సెక్టార్కి ఇచ్చిన నేమ్ ఆధారంగా ఆ సెక్టార్లో తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. సో అది ఫైల్ని సేవ్ చేయటం అంటే. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫైల్ని సేవ్ చేయాలన్నా, రీడ్ చేయాలన్నా ఈ ప్లాటర్స్లో ఎక్కడ ఏది ఉంది అన్నది మనం ఏదైనా ఒక అడ్రస్ని ఏ విధంగా అయితే ఇమేజ్ నావిగేషన్లో సెర్చ్ చేసుకుంటే వెళ్తామో, సిమిలర్లీ ఇక్కడ కూడా ఏం చేస్తుందంటే ఇది పలానా ప్లాటర్లో పలానా సెక్టార్లో ఉన్నది అన్నది సేవ్ చేసేటప్పుడైనా, రీడ్ చేసేటప్పుడైనా ఈ ప్లాటర్స్ మొత్తం ఒక పర్టికులర్ స్పీడ్లో రొటేట్ అవుతూ ఉంటాయి. ఈ హెడ్ దాన్ని రీడ్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు కనుక పవర్ బటన్ ఈ షట్ డౌన్ ప్రాసెస్ కాకుండా డైరెక్ట్గా స్విచ్ బోర్డ్ మీద ఉన్న స్విచ్ని డైరెక్ట్గా ఆఫ్ చేసినట్లయితే కనుక, డైరెక్ట్గా ఆఫ్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ హెడ్ వెళ్ళి ఈ ప్లాటర్కి గుద్దుకుంటుంది. ఆటోమేటిక్గా అది క్రాష్ అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ మీద స్పీడ్గా వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు సడన్గా బ్రేక్ వేస్తే ఏమవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది కదా. బ్రేక్ వేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మొత్తం అన్ని గేర్స్ని మార్చుకుంటే న్యూట్రల్లోకి వచ్చేసి స్పీడ్ యాక్సలరేటర్ తగ్గించేసి అప్పుడు బ్రేక్ యూజ్ చేస్తాం. సిమిలర్లీ ఇక్కడ కూడా ఏంటంటే ఎప్పుడైనా మీరు సిస్టమ్ని ఆఫ్ చేయాలంటే స్టార్ట్ మెనూలోకి వెళ్ళి ఈ షట్ డౌన్ అన్నది క్లిక్ చేయకుండా చేసినట్లయితే కనుక అక్కడలాగానే ఇక్కడ కూడా యాక్సిడెంట్ అవుతుంది. సో షట్ డౌన్ చేసినట్లయితే కనుక ఈ ప్లాటర్స్ అన్నీ కూడా తిరగడం ఆగిపోతుంది. ఈ హెడ్ వచ్చి ఈ పొజిషన్లో దీని యాక్చువల్ పొజిషన్లో వచ్చి కూర్చుంటుంది. అప్పుడు నో ప్రాబ్లం, ఈ హార్డ్ డిస్క్ అన్నది ఏమీ డ్యామేజ్ అవ్వదు. పొరపాటున ఈ విధంగా జరిగినట్లయితే కనుక ఇందాక సెక్టార్స్ అని చెప్పుకున్నాం కదా, ఇందులో జీరో సెక్టార్ అని ఒకటి ఉంటుంది. జీరో సెక్టార్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ ఇండెక్స్. అంటే ఏదైనా ఒక ఫైల్, ఏదైనా ఒక బుక్లో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది అన్నది ఏ విధంగా చూస్తాం, ఇండెక్స్ పలానా చాప్టర్ 1 ఎక్కడుంది, పలానా పేజీలో 34 35. సో ఈ ఇండెక్స్ ఫైల్ ఓపెన్ చేసినట్లయితే కనుక ఆ పలానా డేటా ఎక్కడుంది, ఏ పేజీలో ఉంది అన్నది అక్కడ ఏ విధంగా అయితే చూస్తామో, మనకి జీరో సెక్టార్ కూడా ఇట్స్ నథింగ్ బట్ ఇండెక్స్. సో సిస్టంలో ఏ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అన్నది మొత్తం ఈ జీరో సెక్టార్లో ఉంటాయి. పొరపాటున కనుక ఈ జీరో సెక్టార్ మీకు డ్యామేజ్ అయ్యింది అనుకోండి, ఇక ఆ హార్డ్ డిస్క్ ఎందుకు కూడా పనిచేయదు. వేరే అలాగా సో అదొక కాంప్లికేషన్. లేదా ఏదో మీరు 342 అన్న సెక్టార్ పాడైంది. సో ఆ సెక్టార్లో ఏ డేటా అయితే ఉందో, ఏ ఫైల్ అయితే ఉందో ఆ ఫైల్ వేసిపోతుంది. పొరపాటున అందులో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్ ఫైల్స్ అనుకోండి, మీరు క్రియేట్ చేసిన ఫైలే పోతుంది. ఇందులో ఏదో అడ్రస్ అని ఫైల్ నేమ్ ఇచ్చాం మనం, knls.txt అని, ఇది పోయింది అనుకోండి, నో ప్రాబ్లం. అలాగా అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన సిస్టమ్ ఫైల్స్ కొన్ని ఉంటాయి, అవి పోయినాయి అనుకోండి, అసలు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది. ఇలా రకరకాల కాంప్లికేషన్స్. ఒకటి అసలు హార్డ్ డిస్కే పనిచేయకుండా పోవచ్చు, జీరో సెక్టార్ దెబ్బతినడం వల్ల, లేకపోతే మీ యూజర్ ఫైల్ మీరు కష్టపడి తయారు చేసుకున్న యూజర్ ఫైల్ క్రాష్ అవ్వచ్చు, లేదా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఫైల్స్ అయినా క్రాష్ అవ్వచ్చు. సో ఏదైనప్పటికీ కూడా ఇది కాంప్లికేటెడ్ థింగ్స్కి కాన్సిక్వెన్సెస్ అనేవి కాంప్లికేషన్స్కి తెస్తాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా సిస్టమ్ని ఆఫ్ చేయాలి అంటే కనుక ఈ స్టార్ట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ ఈ షట్ డౌన్ ద్వారానే మాత్రమే చేయండి. లేదా అట్లీస్ట్ మీరు ఏం చేస్తారంటే సిపియు మీద పవర్ బటన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా షట్ డౌన్ ప్రాసెస్ అదే జరుగుతుంది. సో డైరెక్ట్గా మీరు స్విచ్ బోర్డ్ మీద ఉన్న స్విచ్ని ఆఫ్ చేయటం కానీ, లేకపోతే మెయిన్ ఆఫ్ చేయటం కానీ ఎప్పుడు కూడా చేయకూడదు. డైరెక్ట్గా షట్ డౌన్ కానీ, లేకపోతే సిపియు మీద పవర్ బటన్ ప్రెస్ చేయటం కానీ జరిగితే అది ప్రాపర్గా షట్ డౌన్ అవుతుంది. ప్లాటర్స్ అన్నీ కూడా ఆగిపోతాయి. హెడ్ పొజిషన్ దాని పొజిషన్కి వెళ్ళి అది కరెక్ట్గా కూర్చుంటుంది. సో ఈ హార్డ్ డిస్క్లో ఉన్న ప్లాటర్స్ ఏమి డ్యామేజ్ అవ్వకుండా ప్రాపర్ ఇంటాక్ట్ పొజిషన్లో ఉండడం అనేది జరుగుతుంది. ఇది షట్ డౌన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, రీస్టార్ట్. ఇప్పుడు సిస్టమ్ కాసేపు అయిన తర్వాత ఏమవుతుందో ఒకసారి చూడండి, బాగా స్లో అవుతుంది కదా.
అలా అయినప్పుడు లేదా ఏదైనా ఒక అప్లికేషన్ రెస్పాండ్ అవ్వట్లే, హ్యాంగ్ అయిపోయింది. అప్పుడు రీస్టార్ట్ కొట్టినట్లయితే గనుక మళ్ళీ మొదటి నుంచి ఫ్రెష్‌గా బూట్ అవుతుంది. అప్పుడు ఆ ప్రాబ్లమ్ క్లియర్ అవ్వడం అనేది జరుగుతుంది. సాధారణంగా మనకి సిస్టమ్స్‌లో 2 రకాల సిస్టమ్స్ ఉంటాయి. మనం వాడేది పీసీ అంటాం. ఇంకోటి మ్యాక్ అంటాం. పీసీ అంటే ఐబీఎం కంపెనీ వాడిది. మ్యాక్ అంటే యాపిల్ వాడిది. ఎక్కువ ఏది వాడుతా ఉంటాం? పీసీసే వాడతాం మనం, పర్సనల్ కంప్యూటర్స్. సో, ఎక్కువ ఏది పనిచేస్తది? బాగా పనిచేసేది ఏంటి? ఎక్కువ అందరూ వాడేదే బాగా పనిచేస్తుంది కదా! అంతే కదా సాధారణంగా. అలా కాదు. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇక్కడ యాపిల్ మ్యాకే బాగా పనిచేస్తుంది. మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్సే చూడండి అది ఎలా ఉంటదంటే. దీనికి వేరే సీపీయూ ఏమి ఉండదు. బిల్ట్ ఇన్ ఇందులోనే మానిటర్‌లోనే ఉంటది. మ్యాక్ సిస్టమ్స్‌లో మాక్సిమం. ఓకే. సో, యాపిల్ వాడేవి. అదే మన ఐబీఎం పీసీస్ వచ్చేప్పటికి మనకు తెలిసిందే కదా! ఇలా ఉంటాయి. ఒక మానిటరు దానికి ఈ పూర్వం రోజుల్లో ఈ సీపీయూ మోడల్స్‌లో టవర్ టైపు, డెస్క్‌టాప్ టైప్ అంటాం. ఇది డెస్క్‌టాప్ టైప్ అంటే సీపీయూ దాని మీదే సీపీయూని అడ్డంగా కింద పడుకోబెట్టి దాని మీద మానిటర్ పెట్టేవాళ్ళు పూర్వం సిస్టమ్. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ అంతా కూడా ఎలా ఉంది? టవర్ టైప్ సీపీయూస్ కదా! ఐబీఎం పీసీ టవర్ టైప్. టవర్ టైప్ వస్తే పక్కన బాక్స్ ఉంటది. ఇలా ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ మనం వాడుతున్న సీపీయూలో ఇలా ఉంటాయి. సో, ఈ రెండిట్లో ఏది బాగా పనిచేస్తది? సాధారణంగా ఎక్కువగా మనం వాడేది ఏంటి? ఐబీఎం పీసీసే వాడుతుంటాం. కానీ ఎక్కువగా బాగా పనిచేసేది ఏంటి? యాపిల్ మ్యాక్ బాగా పనిచేస్తుంది. మరి అలాంటప్పుడు ఇది ఎందుకు వాడుతున్నాం అంటే ఇక్కడ ఓపెన్ ఆర్కిటెక్చర్, హిడెన్ ఆర్కిటెక్చర్ అని చెప్పి 2 రకాలు ఉంటాయి. ఓపెన్ అదేవిధంగా హిడెన్ ఆర్కిటెక్చర్. హిడెన్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాపిల్ మ్యాక్ సిస్టమ్ ఏదైనా ఆఫ్ అయిందనుకో, ఏదైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి, దాన్ని కనీసం అది రిపేర్ చేయడానికి దాని బోల్ట్ ఎక్కడ ఉంది అన్నది కూడా మీరు కనిపెట్టలేరు. వేరేజ్ ఐబీఎం పీసీ అనుకోండి, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మీకు స్క్రూ డ్రైవర్ దొరకకపోతే అట్లకాడ వెనక్కి తిప్పైనా ఈజీగా మీరు దాన్ని రిపేర్ చేసేయచ్చు. సో, ఈ యాపిల్ మ్యాక్ సిస్టమ్స్కి వచ్చేప్పటికి హిడెన్ ఆర్కిటెక్చర్ అయినప్పటికీ కూడా చాలా బాగా పనిచేస్తాయి. కానీ ఐబీఎం పీసీస్ వచ్చేప్పటికి ఈ ఫ్రీక్వెంట్‌గా హ్యాంగ్ అయిపోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో, అయితే ఏంటంటే మనం రిపేరబిలిటీ కూడా చూసుకోవాలి కదా! సిస్టమ్ ఎప్పుడైనా పొరపాటున ఆగింది అంటే గనక మళ్ళీ దాన్ని కస్టమర్ కేర్‌కి ఆ కంపెనీ సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్తేనే వాడు మాత్రమే బాగు చేయగలడు యాపిల్ మ్యాక్‌లో. వేరేజ్ ఐబీఎం పీసీ అంటే మనం ఈజీ టు మెకానిజం కూడా అది. ఈజీగా దాన్ని ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే గనక సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. సో, ఇక్కడ ఈ స్టార్ట్ మెనూలో ఈ రీస్టార్ట్ అనేది మనం మాక్సిమం అవసరపడతా ఉంటది మనకి ఐబీఎం పీసీస్‌లో. అదేవిధంగా స్లీప్ మోడ్ ఏంటంటే ఎక్కువ మీరు సిస్టమ్ చాలా సేపు ఆన్ చేసిన తర్వాత మీరు యూజ్ చేయట్లేదు. పవర్ కన్జంప్షన్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఆటోమేటిక్‌గా అది స్లీప్ మోడ్‌లోకెళ్తుంది. సో, మీరు మాన్యువల్‌గా కావాలన్నా స్లీప్ మోడ్‌లోకి పెట్టొచ్చు. కానీ స్లీప్ మోడ్‌లో పెడితే చాలా వరకు సిస్టమ్స్‌లో ఆహ్, మళ్ళీ తిరిగి మౌస్, కీబోర్డ్ ఎంటర్ ఇస్తే ఆటోమేటిక్‌గా ఓపెన్ అవ్వాలి. బట్ అది ఓపెన్ అవ్వవు. ఏయోటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. కాబట్టి సాధారణంగా మీరు స్లీప్ మోడ్ అన్నది వాడకండి. నెక్స్ట్ వన్ సైన్ ఇన్ ఆప్షన్స్. సో, ఈ సైన్ ఇన్ ఆప్షన్స్ అనేవి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఒక్కొక్క యూజర్ ఒక్కొక్క సెట్టింగ్స్‌ని యూజ్ చేసుకుంటా మనకు కావాల్సిన ఆ యాప్స్‌ని వాడుకోవడానికి ఉంటది. సో, ఆటిల గురించి నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. ఇది ఈ స్టార్ట్ మెనూలో కావాల్సిన ఇన్ఫర్మేషన్.